న్యూస్ స్పెషల్ డిబేట్. తెలుగు రాష్ట్రాలలో కార్పొరేట్ విద్యా వ్యవస్థలో జరుగుతున్న అవినీతి దందాపై గత 3 నెలలుగా ప్రైమ్ నైన్ వేదికగా మా ఉద్దేశం ఒకటే, స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో ఎక్కడ అవినీతి జరిగినా కూడా విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకురావాలి. రెండో విషయం, ఇప్పటి వరకు కూడా తెలుగు రాష్ట్రాలలో ఈ ఫీజు నియంత్రణ కమిటీ అమలు చేయకపోవటం చాలా బాధాకరం. కారణాలు ఏవైనా రాజకీయ ఒత్తిళ్ళు అనవచ్చు, లేకపోతే కార్పొరేట్ విద్యా సంస్థల యొక్క పలుకుబడి అవ్వచ్చు. కారణం మధ్యలో నలిగిపోయేది మధ్యతరగతి కుటుంబాలు. లక్షల్లో ఫీజులు దోపిడీ చేస్తున్నా కూడా ఓన్లీ పేరెంట్స్ అందరూ కూడా అడిగేది ఒకటే, ఫీజు నియంత్రణ చట్టాన్ని తీసుకురండి. స్కూల్లో కానీ జూనియర్ కాలేజీలో కానీ ఏ వ్యవస్థలైనా సరే, మార్కెట్లో ఏ వస్తువు తయారు చేసినా దాని మీద ఎంఆర్పి ధర ఉంటుంది, కానీ చదువులో మాత్రం ఒక ఎంఆర్పి ఉండదు. అదే ఫీజు నియంత్రణ చట్టం. ఆ చట్టాన్ని తీసుకొస్తే తెలుగు రాష్ట్రాలలో సూపర్ సిక్స్లు సంక్షేమ పథకాలు పెట్టేదానికన్నా ఈ ప్రజలకి మేలు చేయడానికి ఈ యొక్క ఫీజు నియంత్రణ చట్టం చాలా ఉపయోగపడుతుంది. ప్రైమ్ నైన్ కథనాలతో స్పందించిన భారతదేశ వ్యాప్తంగా కొన్ని రాష్ట్రాలు చట్టాన్ని తీసుకొచ్చాయి, కానీ ఇంకా తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో ఎందుకో ఇంకా వెనకబడుతున్నారు. కారణాలు రాజకీయ ఒత్తిళ్ళ, లేకపోతే పలుకుబడా ఏంటి? ఈ యొక్క సమస్య ఏంటి? దీన్ని తీర్చడానికి ముఖ్యమంత్రులు ఎందుకు ముందుకు రావట్లేదు? విద్యాశాఖ మంత్రులు ఎందుకు రావట్లేదు? విద్యార్థి సంఘాలు ధర్నా చేస్తున్నాయి, ప్రైమ్ నైన్ పోరాటం చేస్తుంది. ఏదేమైనా ఈరోజు ఒక స్పెషల్ డిబేట్గా ప్రైమ్ నైన్ కథనాలకు స్పందించిన తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ఒక ముందడుగు వేసి ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసింది. 19/4/2025 ఏప్రిల్ 19వ తారీఖున ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేశారు. అది కూడా ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ గారి కింద ఉన్న అధికారులు, ఒక సూపరింటెండెంట్. ఈ రోజు వరకు కూడా ఏప్రిల్, మే, జూన్ కూడా అయిపోతుంది. ఇంతవరకు కూడా ఈ టాస్క్ ఫోర్స్లో తెలంగాణ వ్యాప్తంగా ఏ కాలేజీల మీద తనిఖీలు చేశారు, ఎక్కడ ప్రైమ్ నైన్ కథనాలు విద్యార్థి సంఘాలు చూపించిన వాటి మీద ఒక నివేదికను తయారు చేశారు, ఎక్కడైనా ఒక్క కాలేజీ మీదైనా చర్య తీసుకున్నారా? సాక్షాత్తు తెలంగాణ మహిళా కమిషన్ చైర్మన్ నేరేళ్ల శారద గారు, అలాగే ఇంకా అనేక మంది కార్పొరేషను, ఎస్సీ కార్పొరేషన్ అలా కొంతమంది వెళ్ళి తనిఖీలు చేసిన శ్రీ చైతన్య కాలేజీలో ఎక్కడా కూడా సుమోటోగా పక్కన పెట్టండి, ఈ టాస్క్ ఫోర్స్ వెళ్ళి పలానా కాలేజీలో తనిఖీ చేసాం, వైలేషన్ చేశారు, జీవోలు సమ్మర్లో క్లాసులు పెట్టారు, ఆన్లైన్ ఆఫ్లైన్ పెట్టారు, విద్యార్థి సంఘాలు కంప్లైంట్స్ ఇచ్చారు, ప్రైమ్ నైన్ చూపిస్తుంది మీడియా ఫోర్త్ ఎస్టేట్గా అని ఒక్క ప్రెస్ మీట్ కానీ ఒక్క జీవో కానీ రాకపోవటం శోచనీయం. అంటే దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలి పేరెంట్స్ కానీ సమాజం కానీ? ఇది ఒక లోపాయికారి ఒప్పందం ద్వారా ఇచ్చారనుకోవాలా? నిజంగా ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ అనే ఒక ఐఏఎస్ అధికారి ఈ రోజున తెలంగాణలో ఉన్న విద్యా సంస్థలలో ఉన్న చదువుకుంటున్న పిల్లలకు కానీ పేరెంట్స్కి ఏం సమాధానం ఇస్తారు? మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు ఈ టాస్క్ ఫోర్స్ ద్వారా? ఇది ఈరోజు స్పెషల్ డిబేట్. ఈ డిబేట్ ద్వారా మనం మరొక్కసారి తెలంగాణలో ఉన్న ప్రజలకి, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలకి ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసిన తర్వాత చేతులు దులుపుకున్న వైనాన్ని మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. ఈ డిబేట్లో మీరు కూడా పాల్గొనాలనుకుంటే స్క్రీన్ పైన నెంబర్లకు ఫోన్ చేయండి. తద్వారా మరొక్కసారి విద్యాశాఖ మంత్రులకి, ముఖ్యమంత్రులకి ఈ విషయం తెలుస్తుందని మనం భావిద్దాం. ఈ డిబేట్లో పాల్గొంటున్నామని పరిచయం చేస్తాను. క్రాంతి కుమార్ గారు, నేషనల్ ప్రెసిడెంట్, ఇండియన్ యువజన పార్టీ, జూమ్ లైన్ అందుబాటులో ఉన్నారు. నమస్కారం అండి. అలాగే వి గజేంద్ర గారు, స్టేట్ జనరల్ సెక్రటరీ, స్టూడెంట్ వింగ్, వైఎస్ఆర్సీపీ, తిరుపతి నుంచి జూమ్ లైన్లో అందుబాటులో ఉన్నారు. నమస్కారం అండి. అలాగే మనకు కాసేపట్లో దొండ్ర కుమారస్వామి గారు, ప్రముఖ జాతీయ బీసీ దళ అధ్యక్షులు, ప్రముఖ అడ్వకేట్, వారు కూడా జాయిన్ అవుతారు. చెప్పండి క్రాంతి కుమార్ గారు, 19/4/2025 ప్రైమ్ నైన్ ఎఫెక్ట్ అంటారా, మీ ధర్నాలు అంటారా, ఏదైనా మొత్తం మీద ఒక టాస్క్ ఫోర్సు ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారు. ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలంటే జిల్లా ఎస్పీ స్థాయి అధికారి, ఇంతకీ విచిత్రం ఏంటంటే డిఐఓ లేరు దాంట్లో టాస్క్ ఫోర్స్లో. ఎందుకు? వాళ్ళే అవినీతి చేస్తున్నారు, వాళ్ళే జీవోలు వైలేషన్ జరుగుతుందో పట్టించుకోవట్లేదు అన్నాం కాబట్టి వాళ్ళని పక్కన పెడదాం. కానీ ఒక జిల్లాలో ఒక కమిషనర్ కేటగిరీ, ఎస్పీ కేటగిరీ, ఒక డిఎస్పీగా ఎవ్వరూ లేరు. ఒక సూపరింటెండెంట్, జాయింట్ సెక్రటరీ, ఆయన కింద ఉన్న వాళ్ళతో పెట్టి తూతూ మంత్రంగా ఇంతవరకు ఒక్క కాలేజ్ అంటే ఒక కాలేజీ మీద చర్యలేదు. ఏమర్థం చేసుకోవాలి మీలాంటి విద్యార్థి సంఘాలు కానీ, పేరెంట్స్ కానీ, స్టూడెంట్స్ కానీ? ఇప్పుడు హైదరాబాద్లో ఒక నానుడు ఉంది, దాన్ని కొంచెం ఈరోజు డిఫరెంట్గా చెప్తాను. అదేంటంటే కిలాయా, పిలాయా, చెలాయా, తాలీం దఫ్తర్. తెలుగులో కూడా చెప్పండి, జనాలకు అర్థమవుతుంది. తినిపిస్తున్నారు, తాగిపిస్తున్నారు, నడిపిస్తున్నారు. దేన్నంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ని. రైట్. ఇది మనకు ఈ నానుడు మన మున్సిపల్ అథారిటీస్ గురించి ఉండే, అంటే ఇప్పుడు ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ గురించి అలా అయిపోయింది. ఓకే, ఎందుకంటే ఇప్పుడు ఉమెన్ కమిషన్ చైర్మన్ ఎవరండి?
అసలు మొన్న వెళ్ళిన ఎస్టీ కమిషన్ సభ్యులు ఎవరండి? వీళ్ళు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మన పిల్లలు అని భావించి ఒక అడుగు ముందుకేసి ఈ కాలేజీలలోకి వెళ్ళి ఇంత అరాచకాలు జరుగుతున్నాయి అని అంటే అసలు ఏం చేస్తున్నట్టు ప్రభుత్వం? ఆ రోజు నేను ఆయన వీడియో కూడా చూసిన, మన ఛానల్లోనే పబ్లిష్ అయింది కదా, మన ఎస్టీ కమిషన్ మెంబర్ ఎవరైతే హుసేన్ నాయక్ గారు వెళ్ళారో ఆయన పక్కనే డిఐఓ గారు కూడా పక్కనే ఉన్నారు. ఆయన క్లియర్లీ చెప్తున్నారు, ఇది అకాడమీ కాదు, ఇది ఇంటర్ కాలేజ్ కాదు, దీనికి పర్మిషన్ లేవు, కానీ ఇంటర్మీడియట్ క్లాసులు పెడుతున్నారు అని చెప్పేసి క్లియర్లీ ఆన్ రికార్డ్ ఒక స్టాట్యుటరీ పొజిషన్ హోల్డ్ చేస్తున్నటువంటి వ్యక్తి ఆ కాలేజ్ ని విజిట్ చేసి మరి ఇక్కడ క్లాసెస్ జరుగుతున్నాయని కన్ఫర్మ్ చేసిండు. అదేంది అని అంటే పిల్లి తన కళ్ళు మూసుకొని ప్రపంచం మొత్తం దాన్ని చూస్తలేదు అనుకుంటదంట. గట్లనే తయారైంది మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పరిస్థితి. ఎందుకంటే వీళ్ళు అసలు అందరికీ కనిపిస్తుంది అక్కడ ఏం జరుగుతుందో, కానీ వీళ్ళు ఒక నల్ల పిల్లిలాగా కళ్ళు మూసుకొని ఏం జరుగుతలేనట్టుగా ఇక అందరినీ మభ్యపెట్టి నాకు కనిపిస్తేనే అంటే నేను చర్యను తీసుకుంటా, లేకపోతే లేదు. వెనకటికి దొంగలు పడితే ఇక పోలీసులు సైరన్ వేసుకొని వస్తే ఆ దొంగలందరూ ఇట్లా ఆ సైరన్ సపోర్ట్ కి పారిపోతారు కదా, ఆ రకంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కూడా అట్లనే ప్రవర్తిస్తుంది ఈ రోజు. రైట్ మీతో మాట్లాడతాను ఒకసారి. మన క్రాంతి కుమార్ గారు ఒకసారి ఫోన్ ఇన్ లో మన ప్రముఖ బీసీ దళ అధ్యక్షులు, ప్రముఖ అడ్వకేట్ దొండ్ర కుమారస్వామి గారు లైన్లో ఉన్నారు. నమస్కారం కుమారస్వామి గారు. సత్యనారాయణ గారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. సార్, ఇది కుమారస్వామి గారు 19/4/2025 ప్రైమ్ 9 కథనాలకు స్పందించిన ఇంటర్మీడియట్ బోర్డు ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసి చేతులు దులుపుకుంది. కానీ ఇంతవరకు ఒక కాలేజీ మీద కానీ ఒక ఇన్స్టిట్యూషన్ మీద కానీ ఎక్కడా చర్యలు తీసుకున్నామని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ ఒక ప్రెస్ మీట్లో చెప్పకపోవటాన్ని ఈ రోజున పబ్లిక్, పేరెంట్స్, మీలాంటి మేధావులు, మీరు చాలా ఉద్యమాలు చేస్తున్నారు. ఒక బీసీఏల తరపున అనేక అణగారిన వర్గాల తరపున మీరు ఉద్యమాలు చేస్తున్నారు. దీని మీద స్పందించకపోతే మీలాంటి వాళ్ళు కూడా ఇంకా వెనకబడితే సమాజం ఏమైపోవాలని అడుగుతున్నాను మిమ్మల్ని. నేను ఏమంటున్నా సత్యనారాయణ గారు, చెప్పండి. ముఖ్యంగా ఈ అజ్ఞానాన్ని నిర్మూలించే ఆయుధమే విద్య. అలాంటి విద్యను నిజంగా వాస్తవంగా వ్యాపారం నుంచి విముక్తి చేయాలని మరియు విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని ప్రైమ్ 9 న్యూస్ ఒక ఉద్యమం, మహా ఉద్యమం లాగా చేస్తున్నది. దీనికి గాను స్పందించి ఈ ఉద్యమంలో ఈవెన్ ప్రైవేట్ జూనియర్ కాలేజీలో అక్రమాలను అరికట్టేందుకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది. ఇది మొదటి సక్సెస్. ఇది ఒప్పుకోవాలి. ఇది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. ఎందుకంటే వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు అంటే దానికి గల కారణాలు కూడా ఏ విధంగా మనం దాన్ని ప్రొజెక్ట్ చేస్తామనేది అర్థమవుతుంది. అంతేకాకుండా ఈ కార్పొరేట్ కాలేజీల విద్యను వ్యాపారంగా మార్చి వాళ్ళ భవిష్యత్తుని చెలగాటమాడుతున్న పరిస్థితి మనకు తెలిసిందే. సత్యనారాయణ గారు, ఉదాహరణ చెప్తున్నా, 2 రోజుల కిందట ప్రముఖ సంఘ సేవకుడు, మన నటుడు ఆర్ నారాయణమూర్తి గారు యూనివర్సిటీలో పేపర్ హలో చెప్పండి మనకు తెలిసిందే 2 రోజుల కిందట ప్రముఖ నటుడు, మన నిర్మాత ఆర్ నారాయణమూర్తి గారు యూనివర్సిటీలో పేపర్ లీకేజ్ అనే సినిమా తీసిండు. దానికి ప్రముఖులను అందరిని పిలిచారు, మిమ్మల్ని కూడా పిలిచారు. నాకు ఐడియా ఉంది, మీరు కూడా అటెండ్ అయ్యారు. విద్యా వ్యవస్థలో ఆ మాఫియాను, పేపర్ లీకేజ్ ని, బ్రోకర్ వ్యవస్థ ఎట్లా ఉన్నదో కళ్ళకు కట్టినట్లుగా చూపించారు. 3 నెలలు ఏదైతే చేస్తుందో సేమ్ సినిమా తీసేశారు ఆయన. ఎగ్జాక్ట్లీ. విద్యను వ్యాపారంగా మార్చిన ఆ ప్రొసీజర్ గానీ, కార్పొరేట్ శక్తుల దుర్మార్గాలని, ఎస్పెషల్లీ ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీల పేదల దోపిడీలు ఏ విధంగా వాళ్ళు మానసికంగా ఒత్తిడి చేశారు, ఏ విధంగా ఆత్మహత్యలు చేశారు, కళ్ళకు కట్టినట్టుగా వాస్తవంగా చెప్పిన ఈ వేదిక మీదుగా నారాయణమూర్తి గారికి ఒక్కసారి నిజంగా అండి హ్యాట్స్ ఆఫ్ అండి. మేము కూడా ప్రైమ్ 9 వేదికగా యూనివర్సిటీలో పేపర్ లీకేజ్ అనే సినిమా తీసిన నారాయణమూర్తి గారు నిజంగా ప్రైమ్ 9 మేనేజ్మెంట్ అండ్ CEO నిజంగా ఒక నిష్పక్షపాతంగా దమ్మున్న ఛానల్గా మేము ఏవైతే 3 నెలల్లో మా కథనాలు చూపిస్తున్నామో సేమ్ యాజ్ ఇట్ ఈజీగా ఒక సినిమా తీసి రాబోయే రోజుల్లో ప్రజల ముందు పెడుతున్నారు. అది చూసైనా నారాయణమూర్తి గారి యొక్క బాధ, ఆవేశం, ఈ సమాజం పట్ల ఆయనకున్న ఒక నిజమైన ఒక ఏంటంటే సమాజం పట్ల ఆయన ఒక బాధ్యత ఉంది, డబ్బులు కాదు ఆయన. ఆ సినిమా చూస్తున్నప్పుడు మన దీంట్లో చూసాం, ఎక్కడంటే అది మన ప్రసాద్ ల్యాబ్స్లో చూసినప్పుడు నేను కూడా పిలిచారు, వారు వెళ్ళాను. ఆ సినిమా చూసినంతసేపు ఆయన బయట నిలబడి ఈ సమాజంలో ఈ సినిమా చూసి మొత్తం ఎడ్యుకేషన్ వ్యవస్థ అంతా బాగుపడాలి, ఈ ప్రైవేటు విద్యా వ్యవస్థలో బాగుపడి గవర్నమెంట్ విద్యా సంస్థలు బలోపేతం అవ్వాలని ఆ సినిమాలో ఆయనే మొత్తం 2 పాత్రలు 3 పాత్రలు ఆయనే చేశారు. నిజంగా ప్రైమ్ 9 చూపిస్తున్న కథనాలకి సేమ్ యాజ్ రీజ్గా సినిమా తీశారంటే ప్రైమ్ 9 మేనేజ్మెంట్ తరపున, నా తరపున ఆయనకి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాం. ఆ సినిమాని చూసి ఆదరించి పేరెంట్స్లో మార్పు రావాలి. చెప్పండి.
అయితే నేను ఏమంటున్నా, మన ప్రైమ్ 9 విద్యార్థులు, మేధావులు అందరూ కలిసి చేసిన దానికే తెలంగాణ ప్రభుత్వం కూడా స్పందించింది. వాస్తవమే, అవాస్తవమే. 2025 ఏప్రిల్ 19న ఇంటర్ బోర్డు మనకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. 2 టాస్క్ ఫోర్స్ బృందాలు కూడా ఏర్పాటు చేసింది. అయితే దీనిలో టాస్క్ ఫోర్సులు చేసి వెళ్ళడము, తనిఖీలు చేయడము, కొన్ని కాలేజీలు అనేక మంది విద్యార్థులు ఫిర్యాదులు ఇవ్వడము, కొన్ని కాలేజీలు గుర్తింపు రద్దు కూడా చేస్తున్నారు. అయితే మీరు అన్నట్లుగా ఎన్ని కాలేజీలు రద్దు అయినాయి, ఎన్ని కాలేజీల మీద ఫిర్యాదులు వస్తున్నాయి, ఒక్కసారి ట్రాన్స్పరెన్సీగా ప్రజలలో చైతన్యం, వాళ్ళ యొక్క డ్యూటీ కూడా ఈ రోజు అధికారులు పరిస్థితి ఏర్పడ్డది. సో నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకున్నారు, ఏ విధంగానే ఒక వేదిక ఏర్పాటు చేసి వాళ్ళు ఇట్లా అది చూపిస్తే మాత్రం చాలా బాగుంటది. అంతేకాకుండా ముఖ్యంగా ఈ యొక్క ఫీజులు, ఎస్పెషల్లీ పారదర్శకత, ఫీజులు ఖర్చుల వివరాలు కూడా పారదర్శకంగా పెట్టే విధంగా, ముఖ్యంగా డిజిటల్ నిఘా వ్యవస్థను తక్షణమే అమలు చేయాలని నేను గౌరవనీయులు విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రతి జిల్లాలో కూడా దీంతో పాటు హెల్ప్ లైన్ కోసం కూడా అయ్యాల. ఈ విద్యా హక్కు చట్టం ఉల్లంఘన చేసిన ప్రతి ఒక్కరూ, అది వారు ఎంతటి వారైనా సరే, ఉపేక్షించేది లేకుండా వారి మీద కేసులు నమోదు చేయాలి, రిమైండ్లు చేయాలి. అంతేకాకుండా నకిలీ మార్కులు, ఈ ఫేక్ అడ్మిషన్ల పైన, వాటిపైన అవగాహన సదస్సులు కూడా, ముఖ్యంగా ప్రైమ్ 9 కూడా మీరు క్షేత్రస్థాయిలో పోయి ప్రతి ఏరియాలో, ప్రతి జిల్లాలో, కనీసం ప్రతి జిల్లాలో కూడా ఒక డిబేట్ లాగా అసలు విద్యా వ్యవస్థ ఏంది, అక్కడ ఉన్న లోకల్ స్థానిక లీడర్లను వాళ్ళందరినీ కలిపి వాళ్ళ దగ్గర నుంచి అవసరమైతే మనమే ఒక కంప్లైంట్ బాక్స్ పెట్టి, యంత్రలో బాక్స్ పెట్టి మనం కూడా ఒక అసలు ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది, రాబోయే విద్య ఆయుధంగా రాసి భవిష్యత్తును వారి తలరాతలు మార్చే విధంగా ఉపయోగపడాలని నేను కోరుతా ఉన్నాను. ముఖ్యంగా ఈ పోరాటం అనేది ఒక చారిత్రక పోరాటం, ఇది అవసరం. ఈ దశాబ్దంలో ఇది విద్య తిరుగుబాటుగా మారే అవకాశాలు ఉన్నాయి. సో అందుకే కఠినమైన నిర్ణయాలు ప్రభుత్వం కూడా తీసుకోవాలి. విద్యార్థుల హక్కుల కోసం, నాణ్యమైన విద్య, పారదర్శక విద్యా వ్యవస్థ కోసం మన అందరం ఐక్యంగా పోరాడాల్సిన సందర్భం వచ్చింది. ప్రతి విద్యార్థి తలరాతను మార్చేది, వారి భవిష్యత్తును కాపాడాలంటే ఈ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి. మీ ప్రైమ్ 9 కూడా గ్రామాలలో, మండలాలలో, జిల్లాలలో, మీరు ఎందుకంటున్నా అంటే ఈ రోజు విద్య అనగానే గుర్తొచ్చే మొట్టమొదటి ఛానల్, దమ్మున్న ఛానల్, నిజాయితీ ఉన్న ఛానల్ ప్రైమ్ 9 గా మనందరూ ఈ రోజు ప్రజల్లో పోయింది. కాబట్టి మీరు వేదికలు కూడా క్షేత్రస్థాయిలోకి వెళ్ళి వేదికలు కూడా ఏర్పాటు చేసి వారి యొక్క బాధలు విని ఇంకా విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావడానికి, బీజం చేయడానికి మీరు కృషి చేయాలని, దానికి మేము 24 గంటలు మీకు అండగా నిలబడతామని మేధావులు, కుల సంఘాలు, బీసీ సంఘాలు, ప్రతి ఒక్కరూ, న్యాయవాదులు, అడ్వకేట్లు అందరూ మీకు అండగా నిలబడుతున్నారని ఈ వేదిక మీద చెప్తున్నాను. అంతేకాకుండా యూనివర్సిటీలో పేపర్ లీకేజ్ నిజంగా హృదయాన్ని కలిసిన చిత్రంగా నేను చెబుతా ఉన్నాను. నిజంగా అది అత్యద్భుతమైన చిత్రము. మీ అన్ని ఎపిసోడ్లు కలిసి అందులో ఉన్నాయా? నారాయణమూర్తి ఎపిసోడ్లు మీ దాంట్లో పెట్టిలా నాకు తెలియదు, కానీ అద్భుతంగా మీ అంటే ప్రైమ్ 9 కుమారస్వామి గారు మంచి విషయం. ప్రైమ్ 9 మేనేజ్మెంట్ CEO మేము కూడా ఒక నిర్ణయం చేసే ముందు ఏం చేసామంటే, ఇది మనం ఏదో లాభాపేక్ష కోసమో లేకపోతే బ్లాక్ మెయిలింగ్ కోసమో కాదు, మాకు సమాజం పట్ల బాధ్యత ఉంది. ఈ వ్యవస్థ 2 శతాబ్దాలుగా మొత్తం వ్యవస్థని కార్పొరేట్ మాఫియా చేతుల్లో ఉంది. 2 మీరు ప్రముఖ జాతీయ బీసీ నేత, ప్రముఖ న్యాయవాది, సామాజికవేత్త, మీరు అనేక విషయాల్లో నేను సుమోటోగా కూడా వెళ్ళి హ్యూమన్ రైట్స్ కంప్లైంట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ యొక్క జీవో వచ్చింది కదా టాస్క్ ఫోర్స్, దీని మీద స్పందించలేదు. రాబోయే రోజుల్లో మీ యొక్క అసోసియేషన్ తరపున ఏమైనా ఇంటర్మీడియట్ బోర్డుని కలిసి దీని గురించి ఏమైనా అడుగుతారా? నేను ఖచ్చితంగా ఈ రోజే కాదు, ఈ 2 రోజులల్లా ఈ యొక్క టాస్క్ ఫోర్స్ లో ఎంత వరకు టాస్క్ ఫోర్స్ ఇప్పటి వరకు తనిఖీలు చేసి ఎన్ని కాలేజీలు లైసెన్సులు రద్దు చేసింది, ఎన్ని తనిఖీలు చేసింది, RTI కూడా పెడతాను. దాని ఇన్ఫర్మేషన్ కూడా అన్ని బయటకు తీస్తాను. అవసరమైతే ఇంకా కఠినమైన చర్యలు తీసుకోవాలి. మీరు ఇంటర్మీడియట్ బోర్డు కూడా కలవండి, మా ప్రైమ్ 9 ప్రతినిధి కూడా మీతో పాటు పంపిస్తాం. ఎందుకంటే ఇది సమాజానికి ఉపయోగపడే ఒక టాస్క్ ఫోర్స్, దీనికి నిజ నిర్ధారణ తెలియాలి. అవును, ఎస్. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ కుమారస్వామి గారు, నిజంగా మీరు స్పందించి ఫోన్ లైన్లోకి వచ్చినారు, ధన్యవాదాలు. మన గజేంద్ర గారు చెప్పండి, ఏంటి టాస్క్ ఫోర్స్ మాయాజాలం? ప్రజల్ని మభ్యపెట్టడానిక, మాలాంటి మీడియా సంస్థలకి భయపడి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారా, లేకపోతే దీంట్లో ఏమన్నా ఉందా? ఏమనుకుంటున్నారు మీరు? ముందుగా ప్రైమ్ 9 పక్షాలకు కూడా నమస్కారం తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నందుకు ప్రైమ్ 9 యాజమాన్యానికి, అదేవిధంగా అన్న సత్యనారాయణ గారికి ప్రత్యేక అభినందన తెలియజేసుకుంటూ మా విద్యాసంఘ నాయకులు కూడా ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నారు.
ఈ రోజు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారంటే అది ఈ ప్రైమ్ 9 ఛానల్లో ప్రతిరోజు కూడా వీటి యొక్క అవినీతి దందాన్ని బట్టబయలు చేస్తున్నాం కాబట్టి దానికి కాస్త కూస్త భయపడి ఇలాంటి కార్యక్రమాలు చేయడం జరిగింది. అదే విధంగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా, ఆంధ్రప్రదేశ్ లో కూడా అటువంటి ఫోర్స్ ని ఏర్పాటు చేయాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఇక తెలంగాణలో ఆ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసిన తర్వాత అందులో కొంతమందిని టీమ్ 1, టీమ్ 2 గా వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ టీమ్ 1 లో వాళ్ళు ఎక్కడుంటారు, ఏం చేస్తుంటారో అసలు వాళ్ళు అందులో సభ్యులుగా ఉన్నారా లేదా అని కూడా మనకు తెలియనటువంటి సమాచారం. ఇక్కడ ఎవరైతే టాస్క్ ఫోర్స్ టీమ్ లో వసుంధరాదేవి జాయింట్ సెక్రటరీ, వెంకటేశ్వరరావు పిఆర్ఓ, సుబ్రహ్మణ్యం సూపరింటెండెంట్ అంటారు. అసలు వీళ్ళు ఫోన్ నెంబర్లు ఉన్నాయా, వాళ్ళ మెయిల్ ఐడీస్ ఉన్నాయా, వాళ్ళ అడ్రస్ ఉందా, కథ ఉందా, కార్ఖానా ఉందా? ఏదో నామమాత్రానికి మేము కూడా టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశాము అని చెప్పుకోవడానికి వీళ్ళు వేసినటువంటి ఒక చిన్న కంట తుడిపికి ఇది నిదర్శనంగా ఉంటుంది. టాస్క్ ఫోర్స్ చూస్తే విశ్వాసరావు డిప్యూటీ సెక్రటరీ అంట, యాదగిరి డిప్యూటీ సెక్రటరీ అంట, అవినాష్ సింగ్ సూపరింటెండెంట్ అంట. వీళ్ళ అడ్రస్ తెలియదు కదా, మనకి తెలిస్తే మేమే కూడా వీళ్ళు కలిసి లేదా ఎవరో పేరెంట్స్ విద్యార్థులు కలిసి పలానా దగ్గర మా కాలేజీలో సమస్య ఉంది రండి సార్ అని చెప్పేటువంటి విషయం పంపుతారు. ఇక్కడ ఏదీ లేదు, పేపర్లో వాళ్ళ పేర్లు ఇచ్చి తూతు మంత్రంగా ఇలా చర్యలు నిలుపుకోవడం జరిగింది. ఇక్కడ ముమ్మాటికి ప్రభుత్వ నిర్లక్ష్యం ఉంది. ప్రభుత్వం ఇలాంటి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసినప్పుడు అక్కడ ఎంతమంది ఏమి కాలేజీలో తనిఖీలు చేశారు వాటి యొక్క వివరాలను కూడా పబ్లిక్ డొమైన్ లో పెట్టడము లేదా ఇంటర్మీడియట్ వెబ్సైట్ లో పెట్టడము జరగాలి. కానీ అవన్నీ ఏమి లేకుండా ఒక 19/4/2025లో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశాము అని చెప్పి పేపర్ల మీద రాతల వరకే నిలిచిపోయినటువంటి ఇలాంటి ప్రభుత్వాలు ఉన్నంత వరకు తెలంగాణ కాదు, ఆంధ్రప్రదేశ్ కాదు, దేశంలో కూడా అవినీతి దందా వెళ్ళడానికి ఇది ఒక నిదర్శనంగా మేము భావిస్తాం. ఎందుకంటే ఒక చర్య తీసుకున్నప్పుడు ఒక చర్యని ఎందుకంటే వాళ్ళకి జీతాలు ఇచ్చి పోషిస్తున్నది ఎందుకని అడుగుతున్నాం. ఇక్కడ మళ్ళీ ఏదో మన ఈ మహేష్ బాబు సినిమాలో ఒక సినిమాలో ఉంటది, ఈ కార్పొరేట్ వ్యవస్థ అంతా వచ్చేసి సీఎం దగ్గర కూర్చొని ఈ విధంగా నేను ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం మారుస్తానని సీఎం గారు చెప్తే మీకేమొస్తుంది, నేను మీకు సూట్ కేసు ఇస్తాను, దాన్ని వ్యవస్థను మొత్తం మార్చేయండి అనేసి ఆ సంఘటన ఏదైతే ఉందో అదే విధంగా ఇక్కడ కూడా జరిగేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి మేము ప్రధానంగా డిమాండ్ చేసేది ఏంటంటే ఇక్కడ మీరు ఎన్ని కాలేజీలు తనిఖీలు చేశారు, ఎన్ని కాలేజీలు మూసివేశారు, ఎన్ని కాలేజీలు రద్దు చేశారు, ఎన్ని కాలేజీలు మీరు స్పష్టంగా తనిఖీలు చేశారు వివరాలు మాకు చెప్తే, లేక చెప్పకపోతే మేము మీకు ఎక్కడెక్కడ అవినీతి అక్రమాలు జరుగుతున్నాయో తనిఖీలు చేయడం మేము మీకు ఫిర్యాదు చేస్తాం. దాని మీద వచ్చి అప్పుడైనా మీరు చర్యలు తీసుకుంటే బాగుంటుందని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో మీరంతా ఇలాంటి కార్యక్రమం లేని పక్షంలో మేము హ్యూమన్ రైట్స్ కమిషన్ కి కంప్లైంట్ పెట్టి దాన్ని సుప్రీంకోర్టులో కూడా కేసు ఫైల్ చేసే దానికి మాకు అవకాశం ఉంది. విద్యార్థి సంఘ నాయకులందరూ కూడా మేము పని కట్టుకొని మేము వెళ్ళి అటువంటి కార్యక్రమం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కేసులకు భయపడే పరిస్థితి లేదు, ఇంకొకరు బెదిరింపుకు భయపడే పరిస్థితి లేదు. ఈ రోజు తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో కాస్త కూస్త విద్యా వ్యవస్థ బతికుందంటే మాలాంటి విద్యార్థి సంఘ నాయకుల వల్ల. మేము పోరాటం చేస్తున్నాం, త్యాగం చేస్తున్నాం. స్వతంత్ర భారతదేశంలో ఇప్పటికీ మేము బానిసగా బతకాలనేసి మేము ఇంకా పేదరిగా బతకడానికి ప్రధానంగా విద్య కారణం. విద్య వచ్చినవాడు, విద్య చదువుకున్నవాడు ప్రధానంగా అనేక కార్యక్రమాల్లో లేదా ఒక మంచి స్థాయి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి కార్యక్రమంలో కూడా మేము ఇంకా అనగారి వరకు ఉన్నామనే కారణం చదువు ఒకటి మేము ప్రగాఢంగా నమ్మేటువంటి పరిస్థితి ఉంటుంది. అలాంటి వ్యవస్థలు మీరు ఎందుకు నిలబెట్టి చెప్తున్నారు, అలాంటి వ్యవస్థలు మీరు ఎందుకు ప్రక్షాళన చేయలేకుంటున్నారు ఈ విద్యా వ్యవస్థలని మేము గట్టిగా అడుగుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు గతంలో మీరు చెప్పినట్టు మన నేరెళ్ళ సార్ దగ్గర కానీ లేదా ఎస్సీ కమిషన్ మెంబర్లు కానీ తనిఖీ చేసి పలానా కాలేజీలో ఇక్కడ సమస్యలు ఉందని చెప్పిన తర్వాత కూడా ఈ యొక్క టాస్క్ ఫోర్స్ ఎందుకు వాళ్ళు తనిఖీ చేయడం చెప్తున్నాం. ఎందుకంటే వీళ్ళకి అందరూ కూడా వాళ్ళ కార్పొరేట్ స్థాయిలో ఉన్నటువంటి పెద్ద పెద్ద బడా వ్యాపారవేత్తలు వాళ్ళకి సూట్ కేసులు అందించి లంచాలు ఇచ్చి, ఎందుకంటే స్పష్టంగా తెలంగాణలో గత కొద్ది రోజులు మనం చూస్తున్నట్లయితే చాలా మంది పట్టుబడుతున్నారు ఈ లంచాలు తీసుకొని. విద్యా వ్యవస్థలో కూడా అలాంటి ఎవరైతే లంచాలు తీసుకుంటున్నారో వాళ్ళు కూడా సస్పెండ్ చేయడం కాదు, పూర్తిగా విధుల నుంచి తొలగించి వాళ్ళకి ఉద్యోగం లేకుండా చేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు విద్యను ఒకటి ఉచితంగా అందిస్తే మాకు కావాల్సింది మేము సంపాదించుకుంటున్నారని మేము అడుగుతున్నాం. ఎందుకంటే ఈనాటి పాలన పోతుందని మనం ఊదపట్టేటువంటి సమావేశంలో అలాంటి మాటలు క్షేత్రస్థాయికి వచ్చేసరికి ఎందుకు దాన్ని అమలుపరచడం లేదని మేము అడుగుతున్నాం. ఎందుకంటే తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో మేము మళ్ళీ ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం, విద్యను ఒకటి మాకు ఉచితంగా ఇవ్వండి, ఇంకేసి కూడా మాకు అవసరం లేదని మేము అడుగుతున్నాం.
సత్యనారాయణ గారు గత 90 రోజులుగా దీని మీద పోరాటం చేస్తున్నప్పటికీ కూడా ఇంతవరకు ఆంధ్ర రాష్ట్రంలో చరం లేకపోతే దాన్ని మేము ఏ విధంగా చూడాలని మేము ఆలోచించాలి. మేము ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రంలో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడం కాదు, ఖచ్చితంగా ఈ కాలేజీని కూడా మూత వేసేట్టుగా రద్దు చేసే విధంగా మేము పోరాటాలు చేస్తాం. ఎందుకంటే గతంలో ఒక మీటింగ్ లో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఉన్న సభల్లో ఈ కాలేజ్ అవుతుంది, ఈ కాలేజ్ అవుతుంది, ఆ కాలేజ్ అవుతుంది, ఈ కాలేజ్ అవుతుంది అంటే అన్ని కూడా మన కాలేజే కదా అని కొన్ని వీడియోలు మనం చూసాం, వాళ్ళు మాట్లాడే మాటలు చూసాం. కాబట్టి అధికారులు రాజకీయ నాయకులు అందరూ కూడా ఈ కాలేజీ వ్యవస్థ ఉన్నప్పుడు వాళ్ళు దాని మీద చర్యలు తీసుకుంటాం మేము అడుగుతున్నాం. రాజకీయానికి విద్యా వ్యవస్థకు సంబంధం లేకుండా ఖచ్చితంగా దాని మీద ప్రత్యేకంగా జీవోలు తేవడము లేదా చట్టాలు చేయడము, రాజ్యాంగ సభలో మనం ఇప్పటికీ 104 సార్లు పైన సవరణ చేసుకున్నాం. ఈ విద్యా వ్యవస్థలోని మార్పు కోసం ఇంకొక 4 సార్లు కూడా సవరణ చేసి ఖచ్చితంగా విద్యార్థికి తల్లిదండ్రులకి కావాల్సినటువంటి వెసులుబాటు కల్పించాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మేము తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో విద్యార్థులందరూ కూడా ప్రజా సంఘాలన్నీ కూడా మేధావులందరూ కూడా ఈ అడ్వకేట్లందరూ కూడా మేము ఏకమై దాన్ని ఒక టీమ్ గా తయారు చేసి మేము ముందుకెళ్ళి సమాజంలో జరుగుతున్నటువంటి ఈ దండా మీద పోరాటం చేయడానికి ప్రాణాలు అర్పించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి విద్య మా హక్కు, వస్తే ఖబర్దారని హెచ్చరిక జారీ చేస్తున్నాం. రైట్ గజేంద్ర గారు మళ్ళీ మాట్లాడతా. క్రాంతి కుమార్ గారు, ఇప్పుడు గజేంద్ర గారు మీకు విషయం చెప్పాలి. క్రాంతి కుమార్ గారు ఇప్పుడు మన ప్రైమ్ 9 కథనాలు స్పందించినప్పుడు ఈయన హైకోర్టులో ఒక ఫీల్ వేయాలి ఈ సమ్మర్ వెకేషన్ క్లాసులని ఆయన హైకోర్టులో వేస్తారు. కాబట్టి రేపు పొద్దున కోర్టు నోటీస్ ఇస్తే అడావడిగా ఈ టాస్క్ ఫోర్స్ లెటర్ బయటకు తీసుకొచ్చారని క్రాంతి కుమార్ గారు చెప్పారు. చాలామంది కాలర్స్ కూడా చెప్పారు. క్రాంతి కుమార్ గారు చెప్పండి, మీరు వేసే ఫీల్కి భయపడి ప్రైమ్ 9 కథనాలకు భయపడి రేపు పొద్దున మన కోర్టు కనుక ఈ ఇంటర్మీడియట్ బోర్డుని అడిగితే అయ్యా మేము టాస్క్ ఫోర్స్ చేసాం, ఇదో లెటరు, ది ఎంక్వైరీ ఈజ్ గోయింగ్ ఆన్, వీల్ సబ్మిట్ రిపోర్ట్ అని చెప్పడానికి మీ అడ్వకేట్ భాషలో చెప్పాలంటే అంతేనా? ఇప్పుడు ఇందాక ముందుగా మాట్లాడినటువంటి మిత్రులు ఎవరైతే ఫోన్ లైన్లో కనెక్ట్ అయ్యారో వాళ్ళు ఆర్టీఐ ఫైల్ చేస్తా అన్నారు. మేము ఆల్రెడీ సమాచార హక్కు చట్టం కింద అసలు ఈ టాస్క్ ఫోర్స్ ఎప్పుడు ఏర్పాటు చేసిర్రు, ఏర్పాటు చేసిన తర్వాత ఎన్ని కాలేజీల మీద రైడ్లు చేసిర్రు, ఎంత ఎవిడెన్స్ గ్యాదర్ చేసిర్రు, ఎన్ని కాలేజీలు మూయించేసిర్రు, వీటన్నిటి గురించి పూర్తి వివరాలు కావాలి అని చెప్పేసి సమాచార హక్కు చట్టం కింద బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అథారిటీస్ ని మేము అడగడం జరిగింది. ఇది దానికి సంబంధించినటువంటి ఇది మేము మొన్న 12 జూన్ తారీఖున ఫైల్ చేసినాం. అసలు వీళ్ళు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసిర్రు, ఏం చేసిర్రు అని పూర్తిగా వాటి వివరాలు ఇవ్వమని అడిగినాము. చూడాలి ఇప్పుడు వాళ్ళు ఏం వివరాలు ఇస్తారు. ఈ టాస్క్ ఫోర్స్ విషయానికి వచ్చేసరికి ఒక విషయం అయితే నేను స్ట్రెస్ చేసి క్లియర్ గా చెప్తాను. ఏంది అని అంటే, ఇప్పుడు ఉమెన్ కమిషన్ చైర్మన్ గారు వెళ్ళారు, నంబర్ ఇచ్చారు, ఆవిడకు ఫోన్లు బాగా వస్తున్నాయి. మేము వెళ్ళాము, నంబర్లు ఇచ్చాము, ఫోన్లు బాగా వస్తున్నాయి. ప్రైమ్ 9 డిబేట్ పెడుతుంది, నంబర్లు ఇస్తుంది, మనకు ఫోన్లు బాగా వస్తున్నాయి. మరి ఇంటర్మీడియట్ బోర్డు ఒక నంబర్ ఎందుకు ఇస్తలేదు? వాళ్ళు ఒక టోల్ ఫ్రీ నంబర్ వాళ్ళ వెబ్సైట్ లో పెట్టినా కూడా ఆ నంబర్ కి ఫోన్ చేస్తే ఎవరు పట్టించుకోరు, ఎవరు దాని గురించి అసలు సీరియస్ గా తీసుకోరు. క్రాంతి కుమార్ గారు, మన క్రాంతి కుమార్ గారు ఒక నిమిషం, Day 1 ప్రైమ్ 9 ఇది ఒక రీసెర్చ్ చేసి అనాలిసిస్ చేసి మన కథనాలు ప్రత్యేక కథనం మొదలు పెట్టినప్పుడు ఒక టాస్క్ ఫోర్స్ కి లేకపోతే ఒక కంట్రోల్ నెంబరు, ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టాలని చెప్పేసి మనం ఫస్ట్లోనే డిమాండ్ చేసాం. ఈ రోజు వరకు ఆచరణ కాలేదు. ఎందుకంటే ఇస్తే ఫోన్లో వస్తే యాక్షన్ తీసుకోవాలి. యాక్షన్ తీసుకోవాలంటే పైనుంచి పర్మిషన్ ఉండదు. వడ్డిచ్చేవాడు మనం అన్నప్పుడు బంతిలో కూర్చుంటే భోజనం దొరుకుతుందని, వడ్డిచ్చేవాడు పైన ఉన్నప్పుడు కింద బంతిలో భోజనం ఎలా పెడతారు వీళ్ళు? అంతే ఉంది పరిస్థితి. ఆఖరికి ఇక్కడ వడ్డించే పరిస్థితి ఎట్లయిపోయిందంటే విద్యార్థులకు పాష్ పైన పప్పు పెట్టి వాళ్ళు చచ్చిపోయేటట్టుగా బిహేవ్ చేస్తున్నారు. ఈ విషయము ఉమెన్ కమిషన్ చైర్మన్ గారే స్వహస్త ఆమె విజిట్ చేసినప్పుడు క్లియర్లీ అక్కడ ఆమె ఇన్స్పెక్ట్ చేసి ఫుడ్ ఇన్స్పెక్టర్ ని పిలిచి మరీ కన్ఫర్మ్ చేసింది. సో ఇక్కడ ఒక విషయం ఏంది అని అంటే, వీళ్ళు వాళ్ళొక ఫోన్ నంబర్ పెట్టిర్రు, మేము అడిగినప్పుడు ఫోన్ నంబర్ ఇచ్చిర్రు, కానీ ఆ ఫోన్ కి కాల్ చేస్తే ఎవరు రెస్పాండ్ గారు. డిఓల నంబర్లు అక్కడ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నుండి తెచ్చుకొని వాళ్ళకి కంప్లైంట్లు ఇద్దామని కాల్ చేస్తే ఏ ఒక్కరు కూడా ఫోన్లు లేపరు. ఇంత దౌర్భాగ్యకరమైన స్థితిలో మన విద్యా వ్యవస్థ ఉన్నది. వీటన్నిటికీ సమాధానం ఖచ్చితంగా చెప్పాలి. ఇంతకు ముందు ఏంటంటే ఏదో వేసేసాము అయిపోయింది, ఏదో అట్లా నామమాత్రంగా చేశామని చెప్పుకోవడానికి కాలేజ్ ఒక ప్రెస్ నోట్, ఒక ప్రెస్ రిలీజ్, ఇన్ని కాలేజీలు మూసాము, ఇవి చేసాము, తనిఖీలు చేసాం, సింపుల్ గా కెమెరాలు కూడా ఉన్నాయి మేము ఈ తనిఖీలు చేసినామని రికార్డ్ చేయడానికి. ఎక్కడ ఇవన్నీ బయట పెట్టాల్సిన సమయం ఖచ్చితంగా ఆసన్నమైంది. వాళ్ళు బయట పెట్టినంత వరకు మేము వాళ్ళని వదిలే ప్రసక్తి అయితే లేదు. క్రాంతి కుమార్ గారు
ఒక విషయం చెప్పండి, ఇప్పుడు మీకు అది రైట్ టు ఇన్ఫర్మేషన్ ప్రకారం అడిగారు కదా, యాజ్ పర్ నామ్స్ ప్రకారం ఇన్ని రోజుల్లో రిప్లై ఉంటుంది కదా, ఎన్ని రోజులు పడుతుంది యాజ్ పర్ నామ్స్ ప్రకారం రిప్లై 30 రోజుల లోపు రిప్లై ఇవ్వాలి వాళ్ళు. ఎన్ని రోజులు? 30 రోజుల లోపు Right, రిప్లై right. ఇవ్వాలి. 30 రోజుల లోపు రైట్ రైట్. కనుక అలాగే reply ఇప్పుడు ఇవ్వకపోతే మన ఖచ్చితంగా దోండ్ర appeal కి కుమార్ వెళ్తాం. ఎస్ దోండ్ర కుమారస్వామి ప్రముఖ జాతీయ బీసీ నేత, ప్రముఖ న్యాయవాది, ఆయన కూడా ఇంటర్మీడియట్ బోర్డుకి వెళ్తున్నారు. మీరు కూడా కోఆర్డినేట్ చేసుకోండి, మా ప్రైమ్ లైన్ ప్రతినిధులు కూడా పంపిస్తాం. దాని మీద చర్యలు తీసుకోకపోతే మళ్ళీ మనం డిబేట్ చేసి అధికారులు కానీ మంత్రులు కానీ మనం నిర్ణయాలు తీసుకుని యాక్షన్ తీసుకునే వరకు మనం వదిలేదు లేదు. సమాజ హితం కోసం ప్రైమ్ లైన్ ముందుంటుంది. మీ విద్యార్థి సంఘాలు మాతో పాటు సహకరించండి. సమాజంలో విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఇది ఈరోజు స్పెషల్ డిబేట్. ఈ డిబేట్లో పాల్గొన్న దొండ కుమారస్వామి గారికి, క్రాంతి కుమార్ గారికి, అలాగే గజేంద్ర గారికి ధన్యవాదాలు. ఇది ఈరోజు స్పెషల్ డిబేట్.